హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు నేనైతే ఇక్కడ బాల్కనీలో కూర్చొని ఉన్నాను. సో బాల్కనీలో కూర్చొని నేను ఏం చేస్తున్నానో చూసేయండి మీరు కూడా. ఇదిగోండి, నేనైతే ఇక్కడ బాల్కనీలో కూర్చొని ఎండలో ఎండు చేపల్ని ఎండబెడుతున్నాను. అంటే ఎండు చేపల్ని మళ్ళీ ఎండబెట్టడం ఏంటి అని అనుకోకండి. సో ఇవి మాకు పార్సల్ వచ్చాయి నిన్న. అండమాన్ నికోబార్ నుంచి మా వారి ఫ్రెండ్ ఒకరు మేడం గారు పంపించారు కొల్లికంట. సో పార్సల్ వచ్చాయి కదా, 3-4 డేస్ అయిపోయింది. కొంచెం స్మెల్ వస్తూ ఉంది. ఇక స్మెల్ పోవాలంటే కొంచెం ఎండలో ఆరబెట్టాలి, ఇంకా అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పి బాల్కనీలో అయితే ఫుల్ ఎండ వస్తుంది మాకు. బ్యాక్ సైడ్ బాల్కనీలో ఇక్కడ కూర్చునేసి ఇక్కడే కాపలా ఉన్నాను నేను, ఎందుకంటే మళ్ళీ కోతులు కాకులు అవి వస్తూ ఉంటాయి. సో దానికోసం అని చెప్పి ఇక్కడే కూర్చున్నాను. అండ్ మీలో ఎంతమందికి ఎండు చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది నేను ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. రేపు అయితే పోస్ట్ అవుతుంది. సో మీరందరూ తప్పకుండా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇక్కడ ఒకటి చూపించాలి, చూడండి. మా బెండకాయ చెట్టుకైతే బెండకాయలు కాస్తున్నాయి. నేను కొన్ని గింజలు నాటాను. నేను నాటేసి ఒక 1 మంత్ అయిపోతుంది. ఇంకా 1 మంత్ తర్వాత అయితే చక్కగా బెండకాయలు అన్నీ వస్తున్నాయి. సో నేను ఎన్ని గింజలు అయితే నాటానో అన్ని మొక్కలు వచ్చాయి. మొక్కలు వచ్చేసి ఇక అన్నిటికి కూడా పూత వచ్చింది. పూత వచ్చిన తర్వాత ఇదిగోండి చిన్న చిన్న బెండకాయలు కాస్తూ ఉన్నాయి. సో మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. నేను లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి ఇంటి దగ్గర నుంచి ఆ గింజలను అయితే తీసుకొచ్చాను. సో అవి కూడా ఇంతే చక్కగా బెండకాయలు కాసాయి. సో ఇప్పుడు కూడా ఇంతే ఉంది. సో మేమైతే ఫుల్ హ్యాపీ. సో మీరు కూడా మీళ్ళలో ఇలా కుండీలలో ఏమైనా వెజిటేబుల్స్ని వేసుకుంటూ ఉంటారా? కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.